మీ ఫ్రెండ్ని కొట్టాడని మీరందరూ వచ్చారు. నేను కొట్టాలంటే ఫ్రెండే కానక్కర్లేదు. అతని మీద దెబ్బ పడాలంటే ముందు నా మీద పడాలి. మా వాడి కోసం నేను చావటానికి రెడీ. మీ వాడి కోసం మీరు చావటానికి రెడీయా? ఏంట్రా డైలాగులు చెప్తున్నావు? ఏసేంట్రా. రేయ్, నువ్వు పెట్టుకుంది యూనివర్సిటీ స్టూడెంట్స్ తో. ఈ రోజు కాకపోతే రేపు. రేపటిదాకా పోస్ట్ పోన్ ఎందుకు? అందరూ యునైటెడ్ ఈ రోజే పోదాం రండిరా. రావటానికి లేని భయం పోవటానికి ఎందుకురా? ఫ్రెండ్స్ అంటే కలిసి మందు కొట్టడమే కాదు, మందు కొట్టిన ఫ్రెండ్ లోపలేం చేశాడో మీకు తెలుసా? నాకు తెలుసు. టచ్ నచ్చితే టచ్ లో ఉండు. మా ఇంట్లో ఆడాలని అలా ఏం చేసినా మేమేమీ చెయ్యం, సైలెంట్ గా వెళ్ళిపోతాం అనుకునేవాడు ఎవడైనా సరే వచ్చి నన్ను కుమ్మేసుకోవచ్చు. కొట్టారని తెలియగానే మేమేం తెలుసుకోకుండా హాస్టల్ మొత్తం ఎగేసుకుంటూ వచ్చాం కదా. తప్పు నీది కాదురా, మాది. సారీ బాస్. పదనరా. కరణ్, మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు, కాపాడటం. వెల్కమ్ టు ఇండియా. చావుకి షేక్ అండ్ ఇప్పించి పంపించాను. సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు, కాపాడటం. ఎదుగుతాడని తెలిసే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడుని అల్లుడుగా చేసుకున్నారు. అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని అల్లుడుగా చేసుకున్నారు. సరైన వ్యక్తిని గుర్తిస్తే ఆ తృప్తే వేరండి. అలాంటి వాడు ఎవడున్నాడు? మన ఇంట్లోనే ఉన్నాడు నాన్న, ఆకాష్. వాడా? వాడు మన ఇంటి పనోడమ్మా. పనోడైతేనే ఇంత నమ్మకంగా ఉన్నాడు. మనోడైతే ఇంకెంత నమ్మకంగా ఉంటాడో ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మీరే నా హీరో. తను మీలాగే సెల్ఫ్ మేడ్ నాన్న. ఎక్కడి పల్లెటూరు, ఎక్కడి హోమ్ మినిస్టర్. ఇంత దూరం రావడానికి తనకి 3 నెలలు కూడా పట్టలేదు. మరో 10 ఏళ్లలో తను ఇంకెంత దూరం వెళ్తాడో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. నీ చదువుకున్న వాళ్ళతో ఇదే ఇబ్బంది అమ్మా. ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తారు. సరే, నీ పుట్టినరోజు దాకానైనా నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు. ఒరే, నీకేమన్నా మెదడుబాబు వ్యాధి వచ్చిందేమిట్రా? శ్రద్ధమ్మతో నీకు పెళ్లి కాదు 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 అని చెప్పా, అయినా మళ్ళీ ఇక్కడ పిలిపించి సేమ్ టాపిక్ రిపీట్ చేస్తావేంటిరా? శాస్త్రి గారు, ఎల్లుండి జరగబోయే పాప బర్త్డే రోజు మా పెళ్లి అనౌన్స్మెంట్ ఖాయం. మేమంతా బ్యాచులర్ పార్టీ బ్యాంకాక్ లో ప్లాన్ చేసుకున్నాం. అయితే బాబా, మన ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతున్నావు? అతి త్వరలో. అరే ఓ క్రికెట్ కే బాస్, ముహూర్తం పెట్టింది నేనురా. అక్కడ మంట పెట్టింది మా బావరా. అరే గ్రహాలకే పోయించే శక్తి ఉన్నవాడిరా నేను. మా వాడికి అంత శక్తి లేదండి, ఏదో మనుషులకు మాత్రమే. రేయ్, నన్నే క్రీడలు చేస్తారా? నాశన 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 సర్వనాశన. పక్కకి తప్పుకోరా బండుడా. వెళ్ళను పంతులు. తప్పుకో. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. అందరూ వచ్చిందా సార్? నీకేం తెలియట్లేదు గానీ ఇదంతా చూస్తుంటే నాకు ఏదో భయం వేస్తుంది బాబా. అస్సలా జరగబోయి చూడు. అందరికీ నమస్కారం. పిలవగానే వచ్చిన మా సీఎం గారికి, అలానే పార్టీ మిత్రులందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ బర్త్డే పార్టీకి పిలవడానికి ఒక కారణం ఉండదు. మన దగ్గర పనిచేసే డ్రైవర్లకు బేటాలు ఇస్తాం, పని వాళ్ళకి మిగిలిపోయినవి ఇస్తాం, అలానే అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం. వాళ్లతో అంతకంటే ముందుకు పోవటానికి మన స్థాయి అడ్డొస్తుంది.
కానీ ఈ రోజు నేను చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకోబోతుండా. నా దగ్గర పనిచేసే ఒక కార్యకర్త లాంటివాడు, ఓ సెక్యూరిటీ లాంటివాడు మిస్టర్ ఆకాష్ నారాయణ్. అతనికి నా కూతురునిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటా. ఇదేంటి ఇష్ట శాస్త్రి గారు తీసుకోండి. క్షమించండి సుబ్బారెడ్డి గారు. ఇప్పుడు నా కాబోయే అల్లుడు తన ఆనందాన్ని మీతో పంచుకుంటాడు. ఆకాష్ రా. ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. మర్చిపోయాను. అందరికీ నమస్కారం. ఒక మధ్యతరగతి వాడిగా నేను కల్లో కూడా ఊహించిన రోజు ఇది. ఒక రాష్ట్ర హోంమంత్రి గారు నన్ను తన్నింటి అల్లుడిని చేసుకుంటున్నారంటే ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వరు ఉండరు. కానీ మీరందరూ నన్ను క్షమించాలి. దేనికిరా? నేను ఈ పెళ్లి చేసుకోలేను. కారణం, నేను ఇదివరకే నా మనసు ఇంకొరికి ఇచ్చాను. ఆ అమ్మాయి కోసమే బతుకుతున్నాను. ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని నాకు ఇచ్చి కట్టబెడుతున్నారని మనసులో ఏదైనా ఉంటే చెప్పు. అంతేగాని పిలిచి పిల్లనిస్తానంటే నాకు ప్రేమ ఉంది, ప్రేమించిన అమ్మాయి ఉందని అబద్ధాలు చెప్పమాకు. మీరు అపార్థం చేసుకుంటున్నారు సార్. ఇవి అబద్ధాలు కావు, నిజాలు. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? హైదరాబాద్ నమ్మికొని ఆస్తి అక్కడ హోమ్ మినిస్టర్ మ్యాచ్ అయ్యా. పెంకుటింట్లోంచి వచ్చి మినిస్టర్స్ కాలనీలో పడతావు. నేను ప్రేమించింది దేవత లాంటి అమ్మాయిని, ఆస్తునే కాదు సార్. యారా ఈడు మన ఫ్రెండ్ ఆకాష్ గడేనా? ఏయ్, ఎవరయ్యా అమ్మాయి? అంతగా ప్రేమిస్తే ఆ అమ్మాయినే చేసుకోవచ్చుగా. నాది వన్ సైడ్ లవ్ అండి. నిజంగా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు, మేము దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాం. చెప్పలేను సార్. చెప్తే మీరే నన్ను చంపేస్తారు. ఏంటి బాబో ఇది? సీఎం సమక్షంలో నిన్నెవరు చంపేస్తారయ్యా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను, నీ ప్రేమ నిజమైతే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు, నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తా. ఇంతమంది మీడియా సోదరుల ముందు డీజీపీ గారు ధైర్యాన్ని ఇచ్చారు, సీఎం గారు మాటిచ్చారు. తను ఎవరో చెప్పేస్తా. నేను ప్రేమించిన అమ్మాయి మిస్ మీరా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఏకైక కుమార్తె. అమ్మని సీఎం కూతురా? రే, ఈ పాపనే చూడలేను. నేను చచ్చిపోతా. బాబు, ఇందులో పవర్ ఉందా? ఎందుకు పంతులు గారు? అయితే పోతా. శాస్త్రి గారు, మీకు సాగొట్లేదా? వాడిచ్చిన షాక్ ముందు ఈ షాక్ ఎంతరా? బ్రదర్, ఇదందరి పేపర్లో వస్తా. అన్ని పేపర్స్ హెడ్లైన్స్ లో వస్తుంది సార్. అతను క్రికెట్ లో సెంచరీ కొట్టలేదు, టెన్నిస్ టైటిల్ కొట్టలేదు, బిజినెస్ టైకోన్ కాదు, యూత్ కి ఐకాన్ కాదు. కానీ ఇప్పుడు అతను రాష్ట్రంలో ఫేమస్ పర్సనాలిటీ అయ్యాడు. FB లో, FM లో, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా అతనే హాట్ టాపిక్. అలాంటి సెన్సేషనల్ సెలబ్రిటీ ఆకాష్ నారాయణ్ గురించి ఈ రోజు ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూడండి.
ఏంట్రా వెయిటింగ్? మీడియా ఇప్పుడు వెయిట్ చేయకూడదు. డోర్ ఓపెన్ చేయట్లేదు సార్. డోర్ ఓపెన్ చేస్తుంటానికి మనం పండక్కొచ్చిన కొత్త ఇళ్ళలో ఏంట్రా? మనమే తోసుకుని వెళ్ళాలి. నేను చెప్పాల్సింది లేదని చెప్పాం కదా, మళ్ళీ ఏంటి? మేము అడగాల్సింది చాలా ఉందని చెప్తున్నాం కదా. ఆయన ఎందుకు